చూడండి అంతా ఇట్లా ఫిల్టర్ చేసుకుంటే వేడి తగ్గినాక చేసినానండి. చాలా వేడి ఉండిందండి, అప్పుడు వేడిలో చేసే కాదని చెప్పి ఇంకా చిన్న వీడియో తీసినానండి. వేడి తగ్గినాక ఇలా ఫిల్టర్ చేసుకున్నాను. చూడండి ఇంత వచ్చిందండి, నాకు నూనె ఇంతే వచ్చిందండి. స్నానం చేసే ముందర తలకు బాగా 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 మాడుకంతా అప్లై చేసి తల స్నానం చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇది కూడా మిక్సీ చేసుకొని మనం తలకు అప్లై చేసుకుంటే మంచిదండి. ఇదేం పడాల్సిన అవసరం లేదండి. ఇలా మాడుకంతా బాగా అప్లై చేసుకొని ఒక గంట ముందర తలకంతా బాగా అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. మీరే చూడండి కురులు ఎంత బాగా పెరుగుతాయో, ఎంత ఒత్తుగా షైనీగా పట్టులా కుచ్చులా పట్టు కుచ్చులా ఉంటాయండి. చాలా బాగుంటుందండి. నేనైతే కొంచెం నూనె వేసుకొని చేసుకున్నాను. మీరు జనము పిల్లలు అంతా దండిగా ఉంటే 1 కేజీ నూనె వేసుకోవచ్చండి. ఏముందండి, ఇంట్లో దొరికే కరివేపాకు, ఇంట్లో దొరికే మందారాలు, ఇంట్లో దొరికే మెంతులు, ఇవన్నీ ఇంట్లో దొరికేటివేనండి. మనం ఏం బయట కొనాల్సిన అవసరం లేదు. మెంతులు కొన్ని, కరివేపాకు, మందారాలు, మందార పువ్వులు అన్నీ వేసుకొని ఇలా చేసుకొని ఫిల్టర్ చేసుకున్నానండి. నాకు నూనె చూడండి ఇలా గ్రీన్ కలర్లో ఎంత బాగుందో చూడండి. ఇది కొంచెం కొంచెం అప్లై చేస్తే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇది అప్లై చేసుకోవచ్చండి. వాళ్ళు వీళ్ళని ఏం తేడా లేదండి. హెయిర్ లాస్ అవుతుందని బాధ లేదు, సైడ్ ఎఫెక్ట్ వస్తాయన్న ప్రాబ్లం లేదు, ఏం లేదండి. చూడండి ఎంత ఇలా వచ్చిందండి నాకు, ఇలా వచ్చింది. ఇది మళ్ళీ మనం మిక్సీకి వేసుకొని తలకైనా పెట్టుకోవచ్చండి, వాడచ్చు. లేదంటే ఇంకా పడేసేసేయచ్చండి. ఇలా చేసుకోండి. కోకోనట్ ఆయిల్ తెచ్చుకోండి, మంచి కోకోనట్ ఆయిల్ తెచ్చుకొని ఇలా చేసుకొని చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఏం ఫలితం ఉందో. ఓకేనా? బాయ్.